హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం అనేది స్టూడెంట్స్ చదువుతున్న గవర్నమెంట్ స్కూల్లో కానీ, ఎయిడెడ్ స్కూల్లో కానీ, అండ్ ప్రైవేట్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్కి చదువుతున్న పిల్లలకి మాత్రమే ఎలిజిబుల్ అండి ఇది. అదేవిధంగా ఈ పథకం ఎవరికి ఎలిజిబుల్ అంటే ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న స్టూడెంట్స్ మాత్రమే అండి ఇది. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తల్లికి వందన పేమెంట్ అనేది డీబీటీ రూపంలో మాత్రమే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో స్టూడెంట్స్ యొక్క తల్లి బ్యాంక్ అకౌంట్లో మాత్రమే జమ అవుతుందండి. సో డీబీటీ మీన్స్ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్. మరి ఈ పేమెంట్ ఎలా చెక్ చేయాలి లీప్ యాప్లో అంటే, సో వన్ సెకండ్ వీ విల్ చెక్. సో లీప్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఎలా వస్తుందండి, ఫస్ట్ పేజ్ స్టూడెంట్ అండ్ డిపార్ట్మెంట్ అండ్ సెకండ్ పేజ్ ఇలా వస్తుంది. సో సెకండ్ పేజ్లో వచ్చి అపార్ నెంబర్ కానీ, సో పెన్ నెంబర్ కానీ, మొబైల్ నెంబర్ ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ఎంటర్ చేసి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ వేయాలి. సో డేట్ ఆఫ్ బర్త్ స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేయాలండి. వన్స్ లాగిన్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. వన్స్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ లీప్ యాప్ యొక్క ఇన్సైడ్లో డాష్ బోర్డ్ ఎలా ఉంటుందండి. సో కంప్లీట్గా ఎలా ఉంటుంది, స్టూడెంట్ ప్రొఫైల్, వ్యూ అటెండెన్స్ అలా స్క్రోల్ కింద చేశారంటే, సో కింద ఈ యొక్క డాష్ బోర్డ్ కింద తల్లికి వందనం అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత సో ఇది స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ అండి. సో పెన్ ఐడి నెంబర్, క్లాస్, స్కూల్ నేమ్ అండ్ స్కూల్ కోడ్, చైల్డ్ ఆధార్, మదర్ నేమ్ అండ్ మదర్ ఆధార్. ఇక్కడ కింద చూడండి, ఫైనల్ గా ఎలిజిబుల్ స్టేటస్ ఏమైనా ఉంది, ఎలిజిబుల్ అని ఉంది. సో ఎలిజిబుల్ అంటే సో ఆ పర్సన్ కి, ఆ స్టూడెంట్ కి ఆ యొక్క తల్లి అకౌంట్ లో అనేది అమౌంట్ అనేది జమ అవుతుందండి. సో దట్ ఈస్ ద ఫైనల్ డెసిషన్ బై ది గవర్నమెంట్. సో ఇది సక్సెస్ అండి. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ అండి.